హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. రైతులకి శుభవార్త అని చెప్పొచ్చు. ఈ నెల 22వ తారీఖున రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు వార్త. మరి ఒకేసారి కాకుండా విడతల వారీగా మరి జమ చేస్తారట. మరి ఎన్ని విడతలుగా ఇస్తారు, ఎప్పుడెప్పుడు ఇస్తారు అనే పూర్తి వివరాలు ఈ వార్తలు అయితే చూద్దాం రండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో రైతులకు సంబంధించి మిగతా సంక్షేమ పథకాలపైన, రాజకీయాలపైన వార్తలు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సహకరించండి, సపోర్ట్ చేయండి. మరి వార్త అయితే చూద్దాం రండి. తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను ఈ నెల 22 తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడత నిధుల విడుదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. గత కొంతకాలంగా ఈ నిధుల కోసం ఎదురుచూసిన రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ పథకం ప్రారంభోత్సవానికి సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా మొదటి విడత నిధులను అధికారంగా విడుదల చేస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాలో 3,590 కోట్లు నగదు జమ కానుంది. అలాగే 20 రోజుల అనంతరం రెండో విడత 2,650 కోట్లు ఏప్రిల్ నెలాఖరున మూడో విడత నిధులు మొత్తం 9,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు స్థానంలో పెంచిన పెట్టుబడి సాయంతో రైతు భరోసాను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధులు విడుదల ద్వారా సాగు పనులకు అవసరమైన ఖర్చుల కోసం రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది. అయితే 3 విడతలుగా ఇస్తారట. మరి ఫస్ట్ విడత సీఎం సిద్దిపేట జిల్లాలో నర్మెట్టలో మరి ప్రారంభిస్తారట. మొదటి విడతగా మరి 70 లక్షల రైతులు, ఎకరం లోపు రైతులకు, రెండో విడత ఎకరం పైన రైతులకు, మూడో విడత ఏప్రిల్లో ముగిస్తారనమాట. ఏప్రిల్ అయితే 9,000 కోట్లు పూర్తిగా ఇస్తారు. ఇక కోతలు లేవు, ఎట్లాంటి ఏం లేవు అనమాట. ఎప్పటిలాగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే డేటా ఉందో మన వానాకాలంలో ఇచ్చారు కదా, అదే విధంగా ఇస్తారు. కాకపోతే 3 విడతల ఏప్రిల్లో పూర్తి చేస్తారని వార్త వచ్చింది. ఒక పరంగా అయితే శుభవార్త అని చెప్పొచ్చు. కానీ యాసంగి రైతు భరోసా అనుకోవచ్చా, మరి వచ్చే వానాకాలం రైతు భరోసా అనొచ్చా, దీనైతే మీరే చెప్పాలి, కామెంట్ చేయండి. మరి ఏ భరోసా అని చెప్పొచ్చు. మళ్ళీ ఏప్రిల్ దాటితే మరి ఇంకా 2 నెలలకు మళ్ళీ వానాకాలం స్టార్ట్ అవుతుంటది కదా, మరి ఆ భరోసా ఎప్పుడు ఇస్తారో. మరి ప్రస్తుతానికి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రైతులైతే మనం మొన్నటిదాకా ఎదురు చూసి రైతులు చాలా మంది కూడా ఆశ వదులుకున్నాక ఏదో గుడ్ న్యూస్ అయితే ఈ మధ్య వినిపించింది. మన మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిండు, నిన్న మన వార్తలు వచ్చినాయి. ఇప్పుడైతే 22 తారీఖు నుంచి అయితే మొదలైతే అవుతున్నాయి రైతు భరోసా పైసలు అయితే వస్తున్నాయి. కారణం ఏంటంటే ప్రతిపక్షం నుంచి ఒత్తిడిలు ఎక్కువ ఉన్నాయి. అట్నే రైతులు కూడా చాలా వ్యతిరేకంగా అయింది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల. ఇట్లా చాలా ముఖ్యం రైతుల సంక్షేమమే కదా కావాల్సింది. మరి ఏదేమైనా రైతు భరోసా నిధులు అయితే విడుదల కానున్నాయి. ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్